సాధారణంగా 60 ఏళ్ల పైబడిన వాళ్ళు ఎవరైనా సరే ఎక్కువగా ఇంటికే పరిమితం అవుతూ ఉంటారు. వాళ్ళు ఏ చిన్న పని చేయాలన్నా పక్క వాళ్ళ హెల్ప్ తీసుకుంటూ ఉంటారు. అయితే కొంతమంది మాత్రం ఇలా కాదు. ఏజ్ జస్ట్ నంబర్ అని చెప్పి వాళ్ళు అనేక సాహసాలు చేస్తూ ఉంటారు. ఇలా అనేక సాహసాలు చేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటారు. అయితే దీనికి సంబంధించిన ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అదేదో కాదు, బాలీవుడ్‌కి చెందిన ఒక ఫిట్‌నెస్ ఐకాన్ అని చెప్పుకోవచ్చు. అతను ముంబై నుంచి గోవాకి ఇది దగ్గర దగ్గర 600 కిలోమీటర్లు ఉంటుంది. అయితే ముంబై నుంచి తను ఏకంగా ఆహ్, ఎలాంటి కారు వాహనాలు లేకుండా తను సొంతంగా సైక్లింగ్‌తోనూ, పరుగులతోనూ అయితే 600 కిలోమీటర్లు కేవలం 5 రోజులలో అయితే పూర్తి చేయడం జరిగింది. అది కూడా ముంబైలోని శివాజీ పార్క్ దగ్గర నుంచి గోవాకి కేవలం 5 రోజులలో తన ప్రయాణాన్ని అయితే పూర్తి చేశాడు. అయితే తను ఎలా పూర్తి చేశాడు అంటే రోజుకి 90 కిలోమీటర్ల సైక్లింగ్, 20 కిలోమీటర్ల పరుగులతో తనైతే ప్రారంభాన్ని స్టార్ట్ చేశాడు. తన ప్రయాణాన్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇలా ప్రయాణించడం స్టార్ట్ చేసిన తర్వాత కేవలం 5 రోజులకు అంటే తను జూన్ 26న స్టార్ట్ అయితే జూన్ 30 వరకు గోవాలో అయితే ఉండడం జరిగింది. అయితే కొంతమంది ఇలాంటి సాహసాలు చేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటారు. అయితే సోషల్ మీడియాలో తను ఈ ఛాలెంజ్‌కి సంబంధించిన ఫోటోలను, వీడియోస్‌ను షేర్ చేస్తూ వైరల్‌గా మారాడు. అయితే ఇలాంటి దృశ్యాలు చాలా తక్కువగా చూస్తూ ఉంటాము. ఎందుకంటే ఈ మధ్య కాలంలో 60 ఏళ్లు పైబడిన వాళ్ళు కాదు, అంతకంటే తక్కువ సంవత్సరాలు ఉన్నా సరే ఎక్కువగా నడవరు, ఎక్కువగా రన్నింగ్ కూడా చేయలేరు. అలాంటి పరిస్థితులలో ఇంత పెద్ద సాహసాన్ని అతను చేసి సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నారు. అండ్ ఆ బాలీవుడ్ హీరో ఎవరనుకుంటున్నారు? ఆయన ఎవరో కాదండి, ఫిట్నెస్ ఐకాన్‌గా గుర్తింపు తెచ్చుకున్న మిలింద్ సోమన్. ఈయన ఏకంగా ఎంత పెద్ద సాహసం చేశాడో చూశారు కదా! మీరు ఇంతకీ రోజుకు అసలు ఎన్ని అవర్స్ సైక్లింగ్ చేస్తారు, లేకపోతే ఎన్ని కిలోమీటర్స్ జాగింగ్ చేస్తారో కూడా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.